డీటెయిల్స్ చూద్దాం. ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నైపుణ్యంతో కూడిన ఆటలైనా సరే డబ్బులు పెట్టి బెట్టింగ్ చేస్తే రాజ్యాంగ రక్షణ ఉండబోదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆన్లైన్ బెట్టింగ్లను నిషేధిస్తూ కర్ణాటక, తమిళనాడు చేసిన చట్టాలు పూర్తిగా చెల్లుతాయి అని తెలిపింది. ఆన్లైన్ జూదాలు నిషేధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ నాయుడు తెలుసుకుందాం. కృష్ణ, ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ ఆన్లైన్ గేమింగ్ రంగంపై భారత సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన చారిత్రాత్మకమైనటువంటి తీర్పును వెలువరించింది. నైపుణ్యంతో కూడినటువంటి ఆటలు అయినప్పటికీ కూడా వాటిపైన డబ్బులు పెట్టి బెట్టింగ్ లేదా జోదం కాస్తే దానికి ఎలాంటి రాజ్యాంగ రక్షణ ఉండదు అని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ద్వారా తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్లైన్ బెట్టింగ్ గేమ్లను నిషేధిస్తూ చేసినటువంటి చట్టాల చెల్లుబాటును సుప్రీంకోర్టు సమర్థించింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఈ ఆన్లైన్ రమ్మీ, పోకర్ వంటి ప్లాట్ఫామ్లలో డబ్బులు పెట్టి ఆడే బెట్టింగ్ కార్యక్రమాలను నిషేధిస్తూ 2021, 2022లో వాళ్ళ పోలీస్ అదేవిధంగా గేమింగ్ చట్టాలకి సవరణ చేశాయి. అయితే ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు, ఉదాహరణకి జంగ్లీ గేమ్స్, డ్రీమ్11 లాంటి ఈ యొక్క కంపెనీలు మద్రాస్, కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాయి. గతంలో హైకోర్టులు ఈ రమ్మీ, పోకర్ అనేవి నైపుణ్యంతో కూడినటువంటి ఆటలు కాబట్టి వాటిని జూదం కింద పరిగణించి నిషేధించలేమంటూ పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలను కొట్టేశాయి. అయితే దీనిపైన తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాయి. ఈ తాజా విచారణలోనే సుప్రీంకోర్టు ఈ హైకోర్టుల తీర్పులను తిరగరాసింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్తో కూడినటువంటి ధర్మాసనం ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో చాలా స్పష్టంగా రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం బెట్టింగ్ మరియు జూదం ఈ రెండు కూడా ఈ చట్టాలు చేసే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంది. హైకోర్టు ఈ నిబంధనలను చాలా సంకుచితంగా అర్థం చేసుకున్నాయన్నది సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక ఆట ఆడడానికి నైపుణ్యం అవసరం కావచ్చు, కాకపోతే నైపుణ్యంతో కూడినటువంటి ఆటలకు రాజ్యాంగ రక్షణ ఉంటుంది. కానీ అదే ఆట పైన డబ్బులు పనంగా పెట్టి బెట్టింగ్ కాస్తే మాత్రం అది జోదం కిందకే వస్తుంది. కాబట్టి ఆట నైపుణ్యమైనదా కాదా అనే దానితో సంబంధం లేకుండా దానిపై జరిగే బెట్టింగ్ నిషేధించే హక్కు మాత్రం రాష్ట్రాలకు ఉంది అన్నది ఈ రోజు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదేమి మౌలిక హక్కు కాదు. ఈ ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు బెట్టింగ్ వ్యాపారాన్ని తమ మౌలిక హక్కుగా, అంటే వ్యాపార స్వేచ్ఛగా క్లెయిమ్ చేయలేవు. కాబట్టి బెట్టింగ్ అనేది ఈ రెస్ ఎక్స్ట్రా కమర్షియం అనే సమాజానికి హానికరమైనటువంటి నిషిద్ధ వ్యాపారం కిందకి వస్తుంది. కాబట్టి దీనికి ఆర్టికల్ 19 వర్తించదు. మరోపక్క ఆన్లైన్ బెట్టింగ్ వల్ల సమాజంలో యువత అప్పుల పాలు కావటం, ఆత్మహత్యలు చేసుకోవటం, కుటుంబాలు రోడ్డును పడటం వంటి ఈ తీవ్రమైనటువంటి సామాజిక నష్టాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజల శ్రేయస్సు, శాంతి భద్రతల దృష్ట్యా వీటిని పూర్తిగా నిషేధించడం సరైందే. తమిళనాడు ప్రభుత్వం సమర్పించినటువంటి జస్టిస్ కె చంద్రు కమిటీ నివేదికలో ఉన్నటువంటి ఆధారాలను కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. సో మొత్తానికైతే గేమింగ్ పరిశ్రమకి ఇదొక గట్టి దెబ్బ అని చెప్పొచ్చు. నీలిమ, ఇప్పటి వరకు కూడా భారతదేశంలో $1 బిలియన్ మార్కెట్ ఉన్నటువంటి ఆన్లైన్ గేమింగ్ కంపెనీలన్నీ కూడా గేమ్స్ ఆఫ్ స్కిల్ అనే లూప్ హోల్ ఆధారంగా నడుస్తున్నాయి. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో డబ్బులతో కూడినటువంటి ఆన్లైన్ రమ్మీ, పోకర్, ఫ్యాంటసీ స్పోర్ట్స్ వీటన్నిటిపై ఈ యాప్ల మనుగడ అయితే కష్టంగా మారిపోతూ ఉంది. మొత్తానికి ఈ తీర్పు కార్పొరేట్ కంపెనీల వ్యాపార లాభాల కంటే కూడా ఆన్లైన్ వ్యసనాల బారిన పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నటువంటి సామాన్య ప్రజలు, ముఖ్యంగా యువత సామాజిక రక్షణకే అత్యున్నత న్యాయస్థానం పెద్దపీట వేసిందని అర్థమవుతుంది. రైట్, థాంక్యూ కృష్ణ.